దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి వేదికను అలంకరించిన మా నాన్నగారికి, మరి దైవజనులకి, మరి క్రిస్టఫర్ గారికి, సంఘ పెద్దలకి, మరి కింద దైవజనులు ఇప్పటి వరకు ఆరాధించిన దైవజనులకి, నా చెల్లెళ్ళకి, అక్కలకి, అమ్మకి, నాన్నలకి, అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నిజంగా మీ మధ్యలో నేను ఉండడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. మరి ఇది ఎక్కడ ప్రాంతమో, ఎక్కడ హైదరాబాదు, దేవుడు మీ ప్రార్థనలకు ఇచ్చి మా ఇద్దరిని ఇక్కడ దాకా నడిపించాడు. హల్లెలూయా. మీ దైవజనుడు ఎంతగా ప్రార్థించాడు. మా నాన్నగారు, ఇప్పుడు మిల్టన్ డాడీ మీకు నెక్స్ట్ వాక్యం చెప్పబోతున్నాడు, ఇంటర్నేషనల్ స్పీకర్. మరి దేవుడు ఈ మూలకు ఎందుకు తీసుకొచ్చాడో, మరి నన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చాడో, మరి సాక్ష్యం విన్నాక, వాక్యం విన్నాక ఆ రీతిగా బ్రతికితే మీకు ఆశీర్వాదకరం. ఆమేన్, ఆమేన్. మీరు ఎన్నన్నా చెప్పండి సార్, మేము వింటాం, దులుపుకుంటాం, మేము చేసేది చేస్తాం అంటే ఏంటి? సున్నా. నేను హానెస్ట్ చెప్తున్నా, మీకు స్ట్రైట్గా ఒక మాట చెప్పేస్తా, దాని తర్వాత నా సాక్ష్యానికి వెళ్దాం. పరిశుద్ధంగా జీవించాలనుకునే వాళ్ళు, పరిశుద్ధంగానే బ్రతుకుతాం అనుకునే వాళ్ళు మందిరానికి రండి. లేదండి మేము వస్తాం చేస్తామంటే ప్రయోజనం లేదు కదా. అవునా కదా? బాప్తిసాలు తీసుకొని దేవుని మందిరానికి వస్తూ నువ్వు చేసే పాపం చేస్తూ ఉంటే నా క్రీస్తుని అవమానపరిచే స్థితిలో నువ్వు ఉన్నావు. దానివల్ల దేవుడు అన్యజనుల మధ్యలో అవమానపరచబడుతున్నాడు. ఎవరి వల్ల? మీ వల్ల. సిస్టర్ కరెక్ట్ చెప్పింది, మా వల్ల. ఎస్, ఐ హంబుల్ రిక్వెస్ట్. మీ దాసుడు, మీ దైవజనుడు ఇంత ప్రయాసపడి ఇంత మీటింగ్ ఎవరి కోసం? ఆయన గొప్పల కోసమా? ఆయన భార్య పిల్లల గొప్పల కోసమా? చెప్పండి, మీరే చెప్పండి. మీ బాగు కోసం. ఆమేన్. ఆ దైవజనుడు మీకు దైవజనుడుగా ఉండుట మీకు ఆశీర్వాదకరం. ఆమేన్. అదే డబ్బు పెట్టుకుంటే ఆయన కొంచెం మంచి బట్టలు, మంచి తిండి, మంచి బండి అన్నీ వచ్చేటి కదా. ఇంత మూలకు ఆయనకు పెట్టిన ప్రయాసం దేవుడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, స్ట్రైట్ అవే అంతే. దేవునికే మహిమ కలుగును గాక. నా సాక్ష్యం పంచుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల రాజా, సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్తవి. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నాన్నని నన్ను ఇంత దూరం నడిపించిన దేవా, మా రాక ఈ వీళ్ళ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సాక్ష్యం చెప్తుండగా మీరు మాత్రమే మహిమపరచబడాలి. మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. నా పేరు సురేష్ అమ్మ. నేను పాల్వంచలో పుట్టాను. మంచి కుటుంబం. నాన్న, అమ్మ, అక్క, నేను, తమ్ముడు. మంచి కుటుంబం. కానీ నాన్నకి ఇంకా నాన్న దేవుని తెలుసుకోలేదు, లోకంలో ఉన్నాడు, అన్యులుగా ఉన్నాం. ఆ టైంలో నాన్నకు తాగుడనే వ్యసనము, వ్యభిచారం అనే వ్యసనము, కామ, క్రోధ, మదమత్సరం, ఎవ్రీథింగ్, సినిమాలు, సిగరెట్లు మొత్తం నిండుకొని ఉన్నాయి. నిండుకున్న క్రమంలో నాన్న అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎవరితో? అమ్మ వాళ్ళ చిన్నమ్మ బాబాయ్ వాళ్ళ కూతురుతో. దానివల్ల వాళ్ళ ఇంట్లో పెద్ద సమస్యలు, గొడవలు. తప్పు కదండి. వేరే వాడి భార్యని ఆశించడం తప్పు, 100% తప్పు. కానీ తప్పు చేశాడు. పాపం చేయడం వల్ల వాళ్ళ గొడవలు వచ్చి వాళ్ళ నాన్నగారు చంపేయాలనే ఉద్దేశంతో చాతబడి చేసి పంపించిండు. పంపిస్తే నాన్న చేసిన తప్పుకి అమ్మ బలైతుంది. అమ్మకు చాతబడి అటాక్ అయింది. చేసిందేమో నాన్న తప్పు, బలైతుంది అమ్మ. పాపం వల్ల వచ్చు జీతం మరణం. నాన్న పాపం చేశాడు, అమ్మ బలైతుంది.
ఎన్ని హాస్పిటల్కి వెళ్తుంది, ఇటు చర్చికి వెళ్తుంది, ఇటు మసీద్కి వెళ్తుంది, ఇటు ఎవరో మంత్రాలు చేస్తే పోతాయి అంటే మంత్రగాల దగ్గర పోతుంది. నాకు తెలిసి మంత్రాలకు చింతకారు రాలితే తెలియదు, కానీ నా దేవుని దగ్గరకు వస్తే ప్రతి రోగం నయమైపోద్ది. హల్లెలూయా. ఆయన ఎందుకంటే ఆయన నజరేయుడైన యేసు, నిన్ను నన్ను సృష్టించింది ఈయనే నజరేయుడైన యేసు. ఈయన దగ్గరకు వస్తే నయం కాని రోగం లేదు. అయినా మా అమ్మ మా కొరకు బతకాలనే ఆశతో ఇటు మసీద్కి వెళ్తుంది, ఇటు చర్చికి వెళ్తుంది, ఇటు మంత్రగాల దగ్గరికి వెళ్తుంది, ఇటు హాస్పిటల్కి వెళ్తుంది. 4 పడవల మీద ప్రయాణం చేస్తుంది. మేము ఒక వాహనంతో వచ్చాము ఇక్కడికి. అదే 2 వాహనాల మీద 2 కాళ్ళు ఇటు అటు పెడితే రాగలుగుతామా? ఒక బండి ఇటు పోయినా ఒక బండి ఇటు పోయినా మేము కింద పడతాం, అవునా? కానీ నా తల్లి బతకాలనే ఆశతో, పిల్లలున్నారు, యవ్వనశ్రీ. నా అక్క 9th క్లాస్, ఇక ఆల్మోస్ట్ 10th వచ్చింది. యవ్వనశ్రీ పరిస్థితి తెలుసు కదా ఎలా ఉంటాయో తల్లులకు తెలుసు. ఆడవాళ్లకు సెక్యూరిటీ లేదు, పరిస్థితి ఎన్నో కామ క్రోధ మదమత్సరం కళ్ళ ముందు మనం తిరుగుతూ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డ చనిపోతే ఎలా, నేను చనిపోతే ఎలా అని మా అమ్మ ఏం చేసిందంటే మరి అన్నిటి దగ్గరికి వెళ్ళింది. కానీ నా అమ్మ చేసిన తప్పు మీరు చేయొద్దని ఐ హంబుల్ రిక్వెస్ట్, మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నాను. అంతే. వాళ్ళు వస్తున్నారు, అయ్యా ఇక్కడ మస్జిద్ కాడికి పోతే మంత్రాలు చేస్తారంట, వెళ్ళిపోతాయంట. అటు పోతుంది, తాయిత్తలు కట్టించుకుంటుంది, ఇటు పోతుంది, మంత్రగాల దగ్గర పోయి ఏదో పసుపు రాసుకొని వస్తుంది. అంత ఈవిల్ స్పిరిట్ లెక్క. మాకు చిన్నప్పుడే భయం వేసేది, ఏంది అమ్మ ఇలా తయారవుతుంది. చాలా అందంగా ఉండేది అమ్మ, కానీ అందహీనంగా తయారవుతుంది. ఏదో బతకాలని ఆశతో మందిరానికి వెళ్ళినప్పుడు చాలా గ్లోగా ఉంటుంది. అంటే ఆ చెడు వెళ్ళిపోతుంది ఆ ప్రార్థనల ద్వారా. కానీ మళ్ళీ అమ్మ ఇంటికి రావడం, ఎవరో ఒకరు చెప్పడం, మళ్ళీ డైవర్ట్ అవ్వడం. కళ్ళ ముందే నా కన్న తల్లి క్షీణించిపోతూ ఉంది. టైం వచ్చింది, అయితే అమ్మ చనిపోతారని చెప్తున్నారు అందరూ. ఈలోపు అక్క మరి 10th క్లాస్ ఉంది. అక్క మరి చనిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటని, మగోళ్ళు ఎలానే బతుకుతారన్న 2 కొడుకులు ఉన్నారు అని చెప్పేసి మా అమ్మ మా మేనమామకి ఇచ్చి పెళ్లి చేసింది. కనీసం మా అక్క ఉంటుంది, మా బావ ఉంటారు, మా అన్నయ్య ఉంటాడు, మా మమ్మీ ఉంది, డాడీ ఉందని పెళ్లి చేశారు. చేస్తే విత్ ఇన్ ద షార్ట్ టైం అందరూ చచ్చిపోయారు. మా మామ చచ్చిపోయాడు, మా పెద్దనాయన చచ్చిపోయాడు, మా అమ్మమ్మ, తాతయ్య అందరూ పోయారు. లాస్ట్కి వాడు 2 పిల్లలు పుట్టినాక వాడు కూడా అక్కను వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా బాధాకరం. అంతలోపు 1 year అవుతుంది, 1.5 year బాబు పుట్టాడు. ఈలోపు అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అయింది. నేను కళ్ళ ముందు నేను చూస్తుండగా అప్పటికే 2 days అవుతుంది. అమ్మని తీసుకొచ్చి అడ్మిట్ చేశారు హాస్పిటల్లో. చేస్తే నేను చూస్తున్నా ఇలా హాస్పిటల్, మెయిన్ హాస్పిటల్ కొత్తగూడెంలో ఉంది. ఆ కిటికీలో నుంచి చూస్తున్నా నా తల్లి అవతల మరి ఆ పీడించబడుతున్న టైం ఎలా ఉంటుందో, ప్రాణం పోయే టైం ఎలా ఉంటుందో నేను కళ్ళారా చూస్తుండగా నా కన్న తల్లి నా కళ్ళ ముందే ప్రాణం విడిచింది. చిన్నపిల్లలు మాకు, నేను 8th క్లాస్ ఉన్నా, తమ్ముడు 5th క్లాసు. అప్పటిదాకా ఆ భాష ఏంటో నాకు తెలియదు. డెడ్ బాడీ వస్తుందా, ఆ శవము వస్తుందా అని అంటున్నారు. అప్పటిదాకా మా తల్లి నా ముందే మాట్లాడుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది. మరణంలో ముంచి బాడీని తీసుకుని వస్తున్నారు. నిర్జీవ స్థితిలో అమ్మని అలా పడుకోబెట్టారు. శవం వచ్చిందా, ఓకే, ఎప్పుడంట దానం అంటున్నారు. మాకు ఆ భాష కొత్తగా ఉంది. ఎప్పుడు శవం అంటున్నారు. అప్పటిదాకా వెంకటలక్ష్మి అన్నారు, వెంకటమ్మ అన్నారు, అమ్మ అన్నారు. అప్పటికొచ్చేసరికి ప్రాణం పోయింది, అలా పడుకోబెట్టారు. నాన్నగా ఫుల్లుగా తాగేశాడు. తాగుబోతు కదా, పిల్లలు 5 నిమిషాలు పడుకుంటే పుట్టలేదండి. మన జ్ఞాపకం వాళ్ళ కోసం మన ప్రాణాన్ని అయినా పెట్టేశాల. హల్లెలూయా. మా నాన్నకు ఆ సోయి లేదు. మా నాన్న, మై డాడీ ఈజ్ మై హీరో సార్. మళ్ళీ చెప్తున్నా, మా నాన్నను చెడు చేయాలని చెప్పట్లేదు. మా నాన్నలో ఉన్న వ్యసనము కుటుంబాన్ని నాశనం తీసుకొచ్చింది. తాగుడనే వ్యసనము, పాపం అనే వ్యసనము, సిగరెట్ అనే వ్యసనము. కుటుంబం నాశనం అవుతున్నా కానీ మందు తాగాల. కుటుంబం తిండి లేకపోయినా పర్లేదు కానీ మందు తాగాల, సిగరెట్ తాగాల. మేము తిండి లేని స్థితులు ఎన్నో చూసాం సార్. అండ్ ఐ హంబుల్ రిక్వెస్ట్, బతిమలాడి చెప్తున్నా మీకు, ఆ వ్యసనాలు ఎవరైనా ఉంటే మానుకోండి. ఎందుకంటే నాలాంటి క్షోభని పిల్లలు పడొద్దు. మళ్ళీ చెప్తున్నా బ్రదర్స్, ఐ హంబుల్ రిక్వెస్ట్, నువ్వు గ్రహపాటో పొరపాటో రాలే, ఆయన కూర్చోబెడితే రాత్రి మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆమేన్. ఆయన కూర్చోబెడితే మాత్రమే మీరు ఇక్కడ కూర్చున్నారు. ఎంతమంది ప్రజలుండగా మీరు మాత్రమే ఇక్కడికి ఎందుకు కూర్చున్నారు? మీరు దేవుని ప్రణాళిక. ఆమేన్. అయితే ఆ తాగుడుతో ఏమైంది, తీసుకొచ్చి అక్కడ పడుకొని మళ్ళీ తాగి పండుకున్నాడు.
భార్య చనిపోయింది సార్, ఏక శరీరము, నా తల్లి చనిపోయి అలా ఉంటే ఆయన తాగేసి సోయి లేకుండా పండుకున్నాడు. ఆ రోజు లేచారు, రాత్రంతా అలానే ఉంది, మేము ఆకలితో అలానే ఉన్నాం. మా పొద్దున మాత్రం మా అత్తయ్య కొంచెం తీసుకెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టి తీసుకొచ్చి, ఇప్పటికీ మర్చిపోలేను. ఒక 30 years క్రితం జరిగింది. ఇంత ముద్ద అన్నం తిన్నాం, ఆమె పెట్టింది, మళ్ళీ తీసుకొచ్చారు, కూర్చున్నాం. ఇక అమ్మకు చావు చేయడానికి డబ్బులు లేవు నాన్న దగ్గర. గవర్నమెంట్ ఎంప్లాయీ, పాపం, తాగుడు, వ్యభిచారము, సిగరెట్లు, ఇంతే. భార్య చనిపోయినా పర్వాలేదు కానీ ఈయన మాత్రం మందు తాగడం మాత్రం బంద్ చేయలేదు. ఆ పరిస్థితులు అలా ఉంటే చావు చేయాలి కదా, మరి కార్యక్రమం ఏంటంటే అంటుండు. అప్పుడు మా తాతయ్య వాళ్ళ తమ్ముడు 2000 రూపాయలు తీసుకొని వస్తే ఆ రోజు సాయంత్రం మా అమ్మ కార్యక్రమం జరిగింది. ఎంత బాధకరం. నువ్వు భార్యని పెళ్లి చేసుకుంది హింసించడానికా, బాధ పెట్టడానికా, కొట్టడానికా? అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు సార్? మౌనంగా నువ్వు తాగకుండా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఖరాబ్ చేయడానికా? మా నాన్న చేసిన తప్పు మీరు చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా. సిస్టర్స్, మీ భర్తల్ని కూడా ప్రేమించండి. నిజంగా ఆ తల్లి లేని లోటు నాకు తెలుసు సార్. నేను ఈ వయసుకు వచ్చిన మా అమ్మని జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు వచ్చేస్తుందా. ఆ రోజు రాత్రి పడుకున్నాం పక్కన రూమ్లో. మా నాన్న తాగేసి పడుకున్నాడు. ఎక్కడి సాంప్రదాయమో అందరూ వచ్చేసి వెళ్ళిపోయారు. మేమిద్దరం, నా తమ్ముడు ఈ కౌగిల్లో పడుకున్నాడు. ఆ రోజు రాత్రి భయం, ఇలానే చెట్లుండే, అంతా అడవి సౌండ్స్. ఆ రాత్రి భయంతోనే అలా పడుకున్నాం. పొద్దున్న లేచినాక నా తమ్ముడు అడిగిన మాట ఏంటి తెలుసు? అన్న, అమ్మేదన్నా అని అడిగాడు. దగ్గర తీసుకొని, అరే అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుందిరా అని చెప్పా. తర్వాత అన్నమాట, ఆకలి అవుతుందన్నా అన్నాడు. ఇది ఎక్కడి సాంప్రదాయం సార్? పొద్దున్నే చచ్చిపోయింది, తల్లి లేదు, పిల్లలు ఉన్నారని కనీసం ఇంత వండుకొని ఎవరు రాలేదు. నాకు అనిపించింది ఆ దేవుడు, నేను నిజంగా రాత్రి పడుకున్నప్పుడు ఆ భయంతో మేమిద్దరమే పడుకున్నాం అనుకున్నాం, కానీ ఆ రాత్రి నజరుడైన యేసు మాతో ఉన్నాడు. కొట్టు చప్పట్టు, హల్లెలూయా. మేమిద్దరం లేవండి, ఆ రోజు రాత్రి యేసు మాతోనే ఉన్నాడు. తల్లి చనిపోయింది, భయంకరమైన స్థితిలో ఉన్నాం, కానీ నా యేసు మాతోనే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఏముందా అని ఎతికినాను. ఆ లోపల చూస్తే పాసిపోయిన అన్నం ఉంది. అప్పటికే 2 days అయింది. తల్లి ఉంటేనే సార్ మనకు ఆ ఇంటికి, ఆ ఇల్లాలే వెలుగు. ఆమెకు రెస్పెక్ట్ చేయండి, గౌరవించండి. మీ ప్రాణాన్ని ఎలా ఉంటుందో ఆమెను కూడా అలానే చూసుకోండి. ఎందుకంటే మా నాన్న చేసినట్టు ఎవ్వరు ఇక్కడ ఉన్నా, ప్లీజ్ ఐ హంబుల్ రిక్వెస్ట్, మిమ్మల్ని బతిమిలాడి చెప్పుకుంటున్నాను, అలా చేయకండి ప్లీజ్. ఆ రోజు ఆ పాసిపోయింది, కింద పోస్తే కుక్కలు కూడా తినవండి. దాన్ని తీసుకొని కడిగితే ఇంత పిప్పి వచ్చింది. ఆ పిప్పిని వేసుకొని ఆ ఉదయకాలం నా తమ్ముడు నేను పెరిగేసుకొని తిన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతైనా ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అండి. మేము ఏ ఇంటికి పోయి అడుక్కోలే. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, ఉన్నతంగా బతికాం. మా అమ్మ ఉన్నన్ని రోజులు బెస్ట్గా చూసింది సార్ మమ్మల్ని, ది బెస్ట్. ఆమెకి హాస్పిటల్ కోసం డబ్బులు ఇస్తే ఆమె చనిపోతూ మాకు భోజనం పెట్టింది సార్. ఆమె కన్న తల్లి. హల్లెలూయా. ఆమె టాబ్లెట్లు వేసుకుంటే ఎక్కువ రోజులు బతికేది, కానీ ఆమె చనిపోతూ మాకు ఆహారం పెట్టింది సార్. మా అమ్మ ది బెస్ట్ మదర్. మా లైఫ్ ఈరోజు ఆమె చనిపోతూ మాకు జన్మనిచ్చి ఈరోజు ఈ జీవితాన్ని ఇచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక. అంత ప్రేమ సార్ తల్లి. అంత చీకటి అయిపోయింది, అంధకారం. కుటుంబం విలువ నువ్వు కూడా అమ్మా, నీ భర్త లేకపోతే నీకు విలువ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, నీ భర్తని రెస్పెక్ట్ చేయాలా, ఆయన నిన్ను ప్రేమించాలా. అది బిబిలికల్ అంతే. ఇది మిస్ అయితే నరకాన్ని మీరు లైవ్లో చూసేస్తారు అంతే ఇంట్లో. ప్లీజ్ ఐ హంబుల్ రిక్వెస్ట్. దాని తర్వాత మా నాన్న పెళ్లి చేసుకున్నాడు. కన్న తల్లే చూడని స్థితి ఈ రోజుల్లో. నేను ఒక వార్త విని నేను ఆశ్చర్యపోయిన. పిల్లల 3 చంపేసింది కన్న తల్లి. దేని కొరకు? శరీర సుఖం కొరకు. చాలా బాధకరం. తల్లి తనం చనిపోయిన రోజేమో. జాగ్రత్త, మీరు వస్తుంది క్రైస్తవులుగా, క్రీస్తుగా. నా క్రీస్తుని ఎర్ర బైబుల్ పట్టుకొని మందిరానికి రావట్లేదు, ఆ పరిశుద్ధుని మీరు మోస్తున్నారు. హల్లెలూయా. మీరు పరిశుద్ధంగానే బతకాల, వాడే క్రైస్తవుడు అంతే.
మీ ఇష్టం అండి, మేము వచ్చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం అంటే ప్లీజ్, అది కాదది. వీఆర్ ఏ క్రిస్టియన్, క్రీస్తులా బ్రతకాలి అంతే. ఆమేన్. దాని తర్వాత మా పిన్ని వచ్చింది, భయంకరమైన టార్చర్ మాకు. మేము అంత దూరం నుంచి వస్తుంటేనే కూర ఆమె తినేసి నీళ్లు పోయడము, తిట్టడము, కొట్టడము, చాలా హింసపడ్డాం. తట్టుకోలేని స్థితి. ఆ రోజుగా అక్కడి నుంచి నాకు ఆయాసం మొదలైంది. ఆయాసం కాస్త టీబీగా మారింది. అక్కడ దగ్గరున్న చర్చికి వెళ్తున్నాం. ఫస్ట్ వారం వెళ్ళాం, ఏం కాలేదు. ఎత్తుగడ్డ ఉంటుంది, ఆ కిరాయి ఇంట్లో నుంచి చర్చికి వెళ్ళాలంటే ఎత్తుగడ్డ ఉంటుంది. ఆ ఎత్తుగడ్డ దిగి చర్చికి వెళ్ళి ఫస్ట్ వీక్ వెళ్ళాం, ఏం కాలేదు. రెండో వారం వెళ్ళాం, ఏం కాలేదు. మూడో వారం వెళ్ళి ఆ ఎత్తుగడ్డ ఎక్కితే మా అక్క అడిగిన మాట, ఎలా ఎక్కావురా అంది. సార్, టీబీ కంప్లీట్గా స్వస్థత చేసిన నా దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి, చేతులు ఉన్నోళ్ళు కొట్టండి ప్లీజ్. హల్లెలూయా. నా దేవుని కొరకు కొట్టమంటున్నా, ఆయన చేసిన కార్యం కొరకు. టీబీ కంప్లీట్గా స్వస్థపరిచాడు సార్ దేవుడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఎందుకు అంటే నన్ను తయారు చేసింది నా దేవుడు. ఆయన నా టీబీ తీయగలడు, నాలో ఉన్న రోగాలు తీయగలడు, నా అప్పులు తీయగలడు, నా తాగుడుతనాన్ని కూడా ఆయన తీయగలడండి. ఆయనే నజరేయుడైన యేసు. ఆమేన్. నన్ను కంప్లీట్గా స్వస్థత చేసిండు. దాని తర్వాత తమ్ముడిని చదివిపోయడం కోసం హైదరాబాద్కి వెళ్ళా. సరే, పరిశుద్ధమైన శరీరం, ఇది పరిశుద్ధమైన హృదయం, ఈ పరిశుద్ధుడు నివసించే ప్రదేశం. కానీ నా దేవుడు నన్ను స్వస్థపరిచి మరణం నుంచి కాపాడి నన్ను జీవంలోకి ఉంచితే నేను హైదరాబాద్కి వెళ్ళి ఆ రంగుల ప్రపంచానికి వెళ్ళా. ఎలా ఉన్న జీవితం చూపిస్తాను, ఇలా ఉన్న చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. వెళ్ళి అక్కడ ఫ్రెండ్షిప్ చేయాలంటే బండి మీద ఎక్కాలి. స్కూటర్ వేసుకున్న స్కూటర్ చాలా ఎక్కువ, 25 years క్రితం చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ వేసుకొని రావడంతోనే నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే 2 సిగరెట్లు తీసుకొని ఎక్కాలి. వాళ్ళు తాగుతారు, నేను తాగను. నేను అప్పుడు పరిశుద్ధుని, దేవుని బిడ్డని. అందుకే కీర్తన రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక 2 words చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఊరికే రాయలేదు సార్. నేను సహవాసం ఎవరితో చేయాలా? దేవుని పిల్లలతో. వాళ్ళతో టచ్ కలర్ ఉండొచ్చు, కానీ 2 సిగరెట్లు తీసుకొని వాడితో ప్రయాణం చేశా. తర్వాత వారం రోజుల తర్వాత ఏమైంది? సామెత ఉంటది కదండి, 6 నెలలు తిరిగితే వాడు వీడైతుడంట, వీడు వాడైతుడంట. నేను వారానికి అయినాను. పాపం సామెత చాలా సాఫ్ట్గా తొందరగా అయిపోయింది. పాపం కదా సార్, తొందరగా అట్రాక్ట్ అవుతాం. పరిశుద్ధత అవుతామా? పాపానికి మాత్రం తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. మీకు విషయం తెలుసా? నువ్వు పాపంలో పడ్డానికి సాతానికి నిన్ను ఎట్లా స్కెచ్ చేయాలో దానికి తెలుసు. నీకు కూడా తెలియదు. అసలు అద్భుతం చెప్పనా, పాపంలో ఉన్నట్టు నీకు కూడా తెలియదు. అంత ప్రొఫెషనల్గా ఉంచింది అది. నిన్ను కూడా అలానే ఉంచింది. నన్ను అలా చేసింది. పాపంలో పడితే ఏమైంది, పరిశుద్ధంగా జీవించే ఏమైందో చెప్తా. పోయాను, 2 సిగరెట్లు కాస్త వారం రోజులతో 3వ సిగరెట్ యాడ్ అయింది. ఆ సిగరెట్ నేనే. సరే, ఇక్కడ ఉండాల్సింది ఏంటి? ఇక్కడ ఉన్నవారు ఎవరు? యేసు, అంతే కదా. ఈ హృదయం ఎవరిది? దేవుని ఆలయం, అవునా? ఈ హృదయంలో పరిశుద్ధంగా ఉండాల్సిన నేను పాపానికి చోటిచ్చాను, అవునా? సిగరెట్తో పోద్దా? మందుతో పోద్దా? పాపంతో పోద్దా? సినిమాలు, సిగరెట్లు, వ్యభిచారము, ఎవ్రీథింగ్ వచ్చేసింది. మళ్ళీ బైబిల్ చర్చికి వెళ్తా, అప్పటికి రక్షణ లేదు. తెల్ల బట్టలు వేసుకున్నారు, ఇట్లా కూర్చుంటా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవజనుడు ఎన్నోసార్లు చెప్పిండు, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అప్పటి వరకు భయపడేవాడిని. బయటికి పోతే బ్రదర్ రండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సహోదరుడు. చర్చికి వచ్చి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా గ్లోరీ గ్లోరీ టు జీసస్. దైవజనుడు అనుకునేవాడు. మా వెనక కూర్చున్న మా నాయన, ఎంత పరిశుద్ధుడు రా బాబు వీడు, నిజంగా వీడెంత పరిశుద్ధుడు. ఆయన బిగ్ యాక్టర్ కదా. నేను మళ్ళీ చెప్పనా, ఇక్కడ చాలా మంది యాక్టర్లు ఉన్నారు, ఓకేనా? నాకు ఇచ్చిన అవకాశం నీకు ఇవ్వవచ్చు. ఇదే చివరి రాత్రి. మళ్ళీ చెప్తున్నా,
మీరు విడిచిపెట్టబోతున్నారు ఈరోజు అన్నిటి ఇక్కడ వదిలిపెట్టి వెళ్తారు. ఆమేన్. మళ్ళీ బయటికి వెళ్తా. సిగరెట్, సినిమాలు, పాపం, ఎవ్రీథింగ్. మళ్ళీ వారం రోజులు నాకు ఇష్టం వచ్చినట్టు జీవితం. మళ్ళీ వస్తా చర్చికి. స్తోత్రం హల్లెలూయా పాడేదా. అది ఎంతో మంచి వాయిస్ ఇచ్చాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవజనుడు అనుకుంటూ ఎంత మంచి దైవజనుడు. మళ్ళీ బయటికి పోయా. సిగరెట్, మందు, వ్యభిచారం, సినిమాలు, ఎవ్రీథింగ్. దైవజనుడు మళ్ళీ గద్దించాడు నాకు. పాపం వల్ల వచ్చు జీతం మరణం, జాగ్రత్త, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు. డైరెక్ట్ ప్రత్యక్షతో మాట్లాడితే నేను ఇంటికాడ కెమెరా పెట్టిండు అనుకునేటోడు. కెమెరా కాదరా నాయన, ఆయన మోకరిస్తే మన ఇంట్లో జరిగేది మొత్తం చూపిస్తాడు. హల్లెలూయా. మళ్ళీ వచ్చా, మళ్ళీ స్తోత్రం, మళ్ళీ వచ్చా. ఒకరోజు ఫుల్లుగా తాగి భయంకరమైన యాక్సిడెంట్. 23 ఫ్రాక్చర్లు, తుక్కు అయిపోయింది. అప్పుడు క్రీస్తు వచ్చి పట్టుకున్నాను నన్ను. పట్టుకో బ్రదర్. సినిమాలు, సిగరెటు, పాపం, క్రీస్తు పట్టుకున్నాడు. తర్వాత కబులించు, ఏకమైపోయినాం. హల్లెలూయా హల్లెలూయా. నన్ను పలుమార్లు, ప్లీజ్ అన్న కూర్చో, పలుమార్లు గద్దించిన లోబడలేదు. నా దైవజనుడు చెప్తున్నాడు పాపం వల్ల వచ్చు జీతం మరణం, వదిలిపెట్టండి అని చెప్తే వినలేదు. భయంకరమైన యాక్సిడెంట్. మళ్ళీ నా యాక్టింగ్ తగ్గలేదండోయ్. కాలు ఇరిగిపోయి 23 ఫ్రాక్చర్లే. కాలు పండుకున్నా. ఏంటి ప్రభువా, నా కాలు విరగొట్టి బెడ్లో పెట్టేవంట. అప్పుడన్నా నన్ను క్షమించు ప్రభు అని అడిగితే బాగుండు. మరి యాక్టర్లు చాలా మంచివారం కదండి. సినిమాలో యాక్టర్లు కూడా చాలా తక్కువ చేస్తారు యాక్టింగ్. మనం ఎలా చేస్తాం? అసలు ఆడవాళ్ళు అబద్ధం ఆడుతుంట అల్ట్రాటెక్ సిమెంట్తో గోడ కట్టినట్టు ఉంటుందంట. మగోళ్ళు ఆడితే తడికూగినట్టు ఊగిద్దంట. హల్లెలూయా. చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు మీరు. ఈ రాత్రి అందరూ మార్చబడబోతున్నారు. ఆమేన్. కాలు ఇరిగిపోయింది, బెడ్లో పడుకున్నా. మా దైవజనుడు వచ్చాడు. ఇట్లానే ఉంటాడు. ఇప్పుడు నా ఆత్మీయ తండ్రి, మా తండ్రి పరలోకానికి వెళ్ళిపోయాడు. పెద్ద ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? నమ్మకమైన దేవా, నీ పాదాలకు వందనాలు. సురేష్ని బహుగా దీవించిన ఆయన, జింక లెక్క ఉరికిట్టట్టు చేయి ప్రభువా, వాని ఆస్తికర్తలుగా చేయి ప్రభువా, వాని బహుగా దీవించిన ఆయన అని ప్రార్థన చేసి ఆమెనని ఒక 100 రూపాయలు నోటు ఇచ్చిపోయాడు. నేనేమో తుక్కు అయిపోయి పండుకున్నా. ఆయన విజన్లో చూస్తున్నాడు నేనేమవుతాను అని. ఆమేన్. అంతకు ముందు ఆ పాస్టర్ నా ఇంటికి వస్తే, అమ్మ 100 రూపాయల పాస్టర్ వచ్చేట్రా బాబు అనుకునేటోని. ఎందుకు తెలుసా? అసలే 150 దాచిపెట్టుకునేటోని. నానా ఇబ్బందులు పడుకుంటా. కోట్రకు 100, సిగరెట్లకు 30, ఓ 20 రూపాయలు స్టఫ్, కొంచెం నీళ్లు, వాటర్ ప్యాకెట్కి. ఈయన ప్రైజ్ లార్డ్ నాన్న అని వచ్చేటోడు. అమ్మ బాబోయ్, ఇప్పుడు కోటర్ కట్టు 100 ఇవ్వాలిగా మరి పాస్టర్కి. కోటర్ పాస్టర్ వచ్చింది అనుకుంటుంది నేను. బాబు 100 రూపాయల పాస్టర్ కాదు, ఆయన అడుగు నా బతుకునే మార్చేసింది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 100 రూపాయల పాస్టర్లు కాదు సార్, నీ బతుకుని నా బతుకుని మార్చడానికి వచ్చిన దైవజనుడు. ఆమేన్. అయితే ఆయనే వచ్చి యాక్సిడెంట్ అయినాక నా కోసం ప్రార్థన చేశాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏంది స్వామి, నా కాలు విరిగిపోయి తుక్కు అయింది, నీ ప్రార్థన ఏమో కోట్ల రూపాయల ప్రార్థన, ఏంది ఇది అని మళ్ళా విశ్వాసం ఉంచలేదు. ఏందో అనుకున్నా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఓ 3 మంత్స్ అయింది. మా సెకండ్ సర్జరీ జరుగుతుంది, బోన్ గ్రాఫ్టింగ్. ఈ నడుములో నుంచి బోను, పిక్కలో నుంచి బోన్ తీసి ఈ తొడలో బోను ఇంత లేదు, ఇరిగిపోతే గ్రాఫ్టింగ్ అంటే ఎంటిక మందం కంటే 2 ఇంటికల మందం పోతే దాన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు. నాకు 3 ఇంచుల బోను లేదు లోపల, మోకాలు పైన. దాన్ని గ్రాఫ్టింగ్ కాదు, నా నడుములో నుంచి బోను, ఈ పిక్కలో నుంచి బోను తీసి ఆ పౌడర్ చేసి దాని గ్యాప్లో వేస్తున్నారు, బోన్ లెక్క తయారు చేసి. ఇంజెక్షన్ వేసి కోస్తుంటే నా వల్ల కావట్లేదు. లైవ్ అర్థమవుతుంది, నా వల్ల కావట్లేదు డాక్టర్ అంటే, నువ్వు అరిస్తే ఆపరేషన్ ఆపేస్తా అంటాడు. మరి ఏం చేయాలా? నాకున్నాడు ఒక నజరేయుడైన యేసు. అప్పటి వరకు లక్కీ లాటరీ లెక్క చదివిన నేను అంతకుముందు ఈ లోపల చేసి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమేన్. అంతేగా. మీరు కూడా లక్కీ లాటరీ లెక్క చదువుతున్నారేమో. లక్కీ లాటరీ కాదు, నీ కొరకు నా కొరకు రాసిన ప్రేమ లేఖ ఇది. ఆమేన్. దీన్ని ఎలా చదవాలి తెలుసా?
ఒక ప్రియురాలికి ప్రియుడు రాస్తే ఏమో నిద్రపోదు లేగదు, ఇట్లా పడుకోని అట్లా పడుకోని, వామ్మో ఏముంటుందిరా నాయన, అందులో ఏముండదు, తిన్నావా పడుకున్నావా తెల్లారిందా, ఇది ఊకే చదివిందే చదువుతాడు, ఇట్లా అతుకుంటా ఉంటది. వాడు యాసిడ్ పోసేటోడే నీకు ఇంత అంత చదివితే నీకు ప్రాణం పెట్టిన నజరుడని యేసిన. హల్లెలూయా. ఈయన కోసం ఇంకెంత చదవాలి? పోతున్నారా లేదా యాసిడ్? నిజం చెప్పండి, పోతున్నారా? పీకలు పోతున్నారా? వాడి ప్రేమ లేకనే పడుకొని లేచి చదువుతున్నా. నీవు నీకోసం నా కోసం నజరుడైన రాసిన ఇది ప్రేమ లేఖ. దీన్ని చదివితే నీకు ఆశీర్వాదం, ఇది చదివితే నీకు దీవెన, నీ అప్పులు పోతాయి. ఎస్, ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఈ జీవ గ్రంథం చదువుతుంటే నీలో మరణించే మరణపు కణాలు కూడా జీవం స్టార్ట్ అయింది. ఆమేన్. హల్లెలూయా. నేను బెడ్లో ఉన్నా, మా అక్క వచ్చింది, 6 months అయింది వచ్చేసి, అప్పటికే సేవ చేస్తుంది. నిజంగా అనిపిస్తుందండి, మా అక్క భర్త లేకపోవడానికే ఈ దాసుని కొరకు ఆమెను సిద్ధపరిచాడేమో అనిపించింది నాకు. ఆమె కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా నేను తక్కువే నా అక్కయ్య. ఎందుకంటే సార్, ఒక 10 ఏళ్ళ పిల్లోడు బాత్రూమ్ కూర్చుంటే తల్లి అసహించుకుంటుంది, కన్న తల్లి, అవునా కదా? అలాంటిది 6 నెలలు సార్ నా అక్క కంప్లీట్గా 1 2 తీసిందండి. హల్లెలూయా. ఆడపిల్లల్ని నువ్వు కట్ చేయొద్దు. నీ భర్తలకి వాళ్ళకున్న బంధాన్ని కట్ చేస్తే నువ్వు సైతానివి, అంతే. దేవుని బిడ్డవు కాదో. ఏదో ఉంటుంది కుటుంబం అన్నాక సమస్యలు వస్తాయి. ఒక పుస్తకం అండి కుటుంబం అంటే. పుస్తకంలో ఒక పేపర్లో బ్లాక్ ఎందుకు, ఆ పేపర్ చింపేస్తే అయిపోద్ది కదా, పుస్తకాన్ని కట్ చేస్తావా నువ్వు? మరి నా అక్క లేకపోతే నా పరిస్థితి ఏంది? మీరు ఒకటే కటింగ్ బ్యాచ్, చర్చికి వస్తారు, ఈ బ్యాచ్ మాత్రం మానదు. మీ అక్క ఇట్లా, మీ నాయన ఇట్లా, మీ అమ్మ ఇట్లా, మరి మీ వాళ్ళు ఏంది సొంతపూసలా? ఎవడు రా ఇది? మరి వీళ్ళందరూ గలీజోళ్ళు, వాళ్ళ అక్కలు అమ్మలు మాయలు అంటే, మరి మీ వాళ్ళు పూసలా? ఫస్ట్ మారండి, యేసురక్తమే జయం. హల్లెలూయా. మీరు వాళ్ళకంటే రోత ఓపెన్, అవునా కదా? నా అక్క సార్ 6 నెలలు కంప్లీట్గా 1 2 తీసింది. లేచిన 6వ నెలప్పుడు ఒక మాట అన్నది. భర్తనన్నా మీరు ఒక మాట అంటే పడతారు కదా, కొట్టండి, ఎట్లా ఎప్పుడైనా హింసించుంటాడుగా, మా పనిలో పని కానివ్వండి అమ్మంటారు, ఏమండి అట్లా అయిందని యాక్షన్లో తోపులు మనం కదా. ఎట్లా నేను చేయలేను, వాడుతున్నాను చెప్పిద్దాం, ఏంటండి వాడు ఇలా అన్నాడే అంటది, వాడిని ఏసుడే మంచిది అంటది, మళ్ళీ లోపల ఇంటర్నల్, అంతే కదా. మారండి ప్లీజ్. నీ భర్త ఎవరు తెలుసా? ఎవరు? నీకు శిరస్సు. నీ భర్తకు శిరస్సు దేవుడు, అవునా? ఈ శిరస్సు పేక్ కోసి ఒక మాట అనుకుందాం, నీకు పెళ్ళైందమ్మా, మీకైందా? అయింది కదా. నీ పేక్ కోసేసి గూట్లో పెట్టి ఒక కొంప తీసి, నేను మాట చెప్తున్నా, ఉపమానం, దాని ఉపమానంగా తీసుకో. ఈ భర్త కదా ఈయనని కోసేసి గూట్లో పెట్టు, ఈ కాలుని మొత్తం తిరిగిరా. నేను చెప్పనా, ఈ కాలనీలో ఒక్కరుంటే ఒట్టు, తిరిగేది ఎవరు? దెయ్యం కదా. ఇక పారిపోతారు, అవసరం అయితే అన్ని పెట్ట బేడ వదిలి నువ్వు ఇంటింటికి పోయి డోర్ కొట్టుకో, సేపు వచ్చేసి అంతే. మీ దైవజనుడు ఈ చుట్టుపక్కల పొలాలు మొత్తం కొనేస్తాడు. హల్లెలూయా. నీ భర్తని పీక కోసి పక్కన పెడితే ఎట్లుంటుందో నీకు విలువ ఉండదు కదా. నీ విలువలేని జీవితం. నీ భర్తని పల్లో అని అమ్మేసిన మేము ఇప్పటిదాకా. ఈ రోజు నుంచి ఒక రాజుగా పరిచయం చేయి. హల్లెలూయా. హల్లెలూయా. సంఘానికి వస్తావు, నువ్వు ఇక్కడ పరిశుద్ధురాలు ఎక్కుంటావు, ఇంటికి పోతే వానికి సెకండ్ చూపిస్తావు, అదేమో పాస్టర్కి తెలియదు. ఇక్కడ తెల్ల డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చుంటావు, అత్తని హింసిస్తూనే ఉంటావు. నీకు అత్త అమ్మ ఇద్దరినిచ్చాడు దేవుడు, అవునా? ఒక్కళ్ళలోనే ఇద్దరినిచ్చాడు. ఎందుకు తెలుసా? నువ్వు 20 ఏళ్ళు నా దగ్గర ఉన్నావు మమ్మీ. అత్తమ్మ 2 పోర్షన్లు ఆమె పోషిస్తుందిగా. ఆమె మరణం వరకు అమ్మని అత్తని అందులో చూసుకోమని దేవుడు ఇచ్చాడు, అవునా? అవునా? నీ భర్తని అందరి కుటుంబానికి క్షేమంగా చూసుకోమని, అంతేనా? నువ్వు అత్తని ఎలా చంపాలని సీరియల్ చూస్తుందేమో. ఏం రేకులు అంట, ఎండి రేకులా? ఏం రేకులు? మొగల్ రేకు. అమ్మ నువ్వు గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను బహుగా దీవించును కాక. అత్తని ఎలా చంపాలని సీరియల్ చూస్తా ఉంటాడేమో, ఎలా హింసించాలి ఆడిబిడ్డల్ని. మేమేమో రాత్రి మొగలు, మేము ఎప్పుడు లేచినాం తెలుసా? పొద్దున 4:30కు లేచినాం, రెడీ అయ్యి 8ంటికి ఒక మెసేజ్, 2 hours అక్కడ. 10ంటికి మా నాయన చర్చిలో మెసేజ్, మిల్టన్ డాడీ. అక్కడ 12:30 అయింది.
వాళ్ళందరికీ ప్రార్థన చేసి ఇంటికి పోయి భోజనం చేసి మేము బయలుదేరేటప్పటికి 3:30 నాన్ స్టాప్గా కొట్టుకుని వచ్చేసరికి ఇంత అయింది. ఇంత ప్రయాసపడి మీకు ఇంత వాక్యం సాక్ష్యం చెప్తుంటే మేము బైబిల్ చదివి పరిశుద్ధంగా జీవిస్తూ మిమ్మల్ని మార్చాలనే ప్రయత్నం చేస్తే మీరు సీరియల్ చూసి చంపేద్దామని ప్రాణలేస్తారా? మీరు దీవించబడతారా? మీరే చెప్పుకుంటారు ఈనాలేదు అమ్మో, మీరు దీవించబడతారా? మీ నోటితో చెప్పుకుంటారు దీవించబడమని. అందుకే అంటున్నా, ప్లీజ్ ఐ హంబుల్ రిక్వెస్ట్, మిమ్మల్ని బతిమలు ఆడుకుంటున్నా, పాపాన్ని విడిచిపెట్టండి, పరిశుద్ధంగా జీవించండి, అప్పుడే దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు నా పాపం గురించి చెప్పా, పరిశుద్ధత గురించి చెప్తా. 6 months తర్వాత నాకు ఒక వాయిస్ వినబడ్డది అక్కకి, కుంటోడికి పెళ్ళి అయిద్దా అని. అమ్మ బాబోయ్, అప్పటిదాకా బాగున్నా. మా చిన్నమ్మ ఉంది, నాన్న నేనే పెళ్లి చేస్తారా నీకు, ఒక మంచి అమ్మాయిని చూసి. అమ్మ ఓకే. మా చెల్లుంది, అన్న నేనే చూస్తా, ఎందుకంటే మంచిగా ఉన్నాడు, ఎవరికి ఏ బిడ్డకి ఇచ్చినా మంచిగా బతికిద్దారు, అంతే కదా. మా బాబాయ్ ఉన్నాడు, నేను చూస్తారా నీకు అని. కాలిరిగి బెడ్లో పడుకున్నాక చిన్నమ్మ లేదు, బాబాయ్ లేదు, ఎవడు లేదు, పారిపోయారు. కుంటోడికి ఎవడెత్తాడు పెళ్ళి? అంతేనా కాదా? మీరు నా శరీరాన్ని చూశారు, నా దేవుడు నా హృదయాన్ని చూశాడు. హల్లెలూయా. 7 days I declare the fasting prayer. 1 2 3 4 5 6. మీకైతే నిరుత్సాహం ఉంటుందో ఏముంటుందో నాకు తెలియదు. నాకు మాత్రం ఒకటి తెలుసు, నన్ను కన్నది మా నాయన, ఆయన ఖచ్చితంగా నాకు పెళ్లి చేస్తాడు. ఆయనే నజరేయుడైన యేసు. 7వ రోజు కంప్లీట్ అయింది. కొంచెం వాటర్ తీసుకున్నా, ఆయిల్ రాసుకొని ప్రార్థన చేసుకున్నా, తాగా, అలా ఫోన్ పక్కకు పెట్టా. ఫోన్ రింగ్ అవుతుంది. దేవుని స్తోత్రం. రింగ్ అవుతుంది. హలో వదిన, ప్రైజ్లో అడుగుతున్నా, మా చెల్లెని పెళ్లి చేసుకుంటాం అని అడుగుతుంది. కొట్టో చాపట్లు. హల్లెలూయా. అమ్మా నేను కుంటివాణ్ణి, టైం పట్టింది, అయినా పర్వాలేదు చేసుకుంటాం అని అంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెల్లెల్లో, తమ్ముళ్ళు, మీరు పెళ్లి చూసుకోవద్దు, ఆయన మీ పెళ్లి చేయాలా. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే యాసిడ్ పోయడం కామన్, కాల్చి చంపడం కామన్, నేను నిజంగా చెప్తున్నా. కానీ ఆయన పెళ్లి చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ కుటుంబం. ఆమేన్. పరిశుద్ధంగా బతకడం స్టార్ట్ చేశా. 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేశా. దేవునికే మహిమ. 2nd సర్జరీలో నజరేయుడైన యేసు పరలోకం నుంచి కిందికి కూడా నేను కళ్ళారా చూసా. నా ఎడమ చేయి పట్టుకొని ఎడారిలో నడిపించడం చూశాను. ఇది 1,00,000లో ఒక్కడికి ఆపరేషన్ సెట్ అయింది. ఆ ఒక్కడిని నేనే. హల్లెలూయా. దర్శించింది యేసు, నన్ను మనిషి కాదు. ఆపరేషన్ చేసింది డాక్టర్, దాన్ని సెట్ చేసింది నా దేవుడైన యేసు. ఆయన ఏమైనా చేయగలడని. హల్లెలూయా. ఓ పాట, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గ్లోరీ. హల్లెలూయా. ఒక తాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ఒక చైన్ స్మోకర్ అయిన నన్ను దేవుడు దీవించాడు. ఎలా తెలుసా? భార్య దొరికిన వానికి మేలు దొరికిన రీతిగా 7 రోజులు ఫాస్టింగ్ ఉండి నా భార్యను పొందుకున్నానండి. ఆమె నా హైట్ కు మ్యాచ్ కావాలి, డిగ్రీ చదువుకొని ఉండాలి, ఓ పేద అమ్మాయి ఉండాలి, కట్నం వద్దు, మరి ముఖ్యంగా ప్రార్థనా పర్రాలై ఉండాలా. హల్లెలూయా. అదే అమ్మాయిని దేవుడు ఇచ్చాడండి, వేరే సెకండ్ థాట్ లేదు. మంచి ప్రార్థనా పర్రాలు. నా కాలు అలా అయినాక అక్కడ ఆముడి ప్రార్థన చేస్తుందంట. సురేష్ చాలా మంచివాడంట ప్రభువా, తల్లి లేదంట ప్రభువా, తల్లిలా చూసుకునే భార్య ఏమని ఆమెకు ప్రార్థన చేస్తుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓ పిచ్చిదానా నువ్వే అని మా ఇద్దరికి కలిపేశాడు. ఆమెన్. తెలుసా, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఆమె ఎప్పుడు నమ్మిక ఉంచింది, యథార్థంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. ఆమె 14 సంవత్సరాల మా సంసార జీవితంలో ఒక రోజు సీరియల్ చూడడం నాకు తెలియదు, ఒక సినిమా చూడడం నాకు తెలియదు. హల్లెలూయా. అది సాక్ష్యం అయి ఉండాలండి. ఆమె వచ్చింది, ప్రార్థన చేస్తుంది. ఏమని తెలుసా?
అప్పటికి 2 లక్షల అప్పు నాకుంది, 2 కోట్ల ప్రార్థన చేస్తారు వాళ్ళు. 2 పిల్లలు, నా భార్య కలిసి, దేవా మంచి ఇల్లు ప్రభువా, మంచి కారు ప్రభువా, మంచి బుల్లెట్ ప్రభు అని. బుల్లెట్ మా కొడుకు చిన్నప్పుడు సౌండ్ నేను కొనిస్తాను. వాడు వయసు ఎంత అనుకుంటారు? 5 ఏళ్ళు అప్పుడు. హల్లెలూయా. అయితే ఆ ప్రార్థన 2 లక్షల అప్పుతో చేస్తుంటే నేనేమో అనుకుని, ఏంది రప్పించి పట్టినాదారా మీకు, ఈ అప్పు ఏంది, మీరు చేసే ప్రార్థన ఏంది? ఆశ్చర్యం చెప్పనా, నేను ప్రభుత్వ తీర్మానం ఏం చేసుకుంది తెలుసా? నా సేవకు పిలిచాడు దేవుడు, నీ దండం పెడతా, నన్ను వదిలి. సేవ అంటే సావంట, తిండి ఉండదు, గొడ్డు ఉండదు, చచ్చిపోవాలా, ఆ కేరేతో అనుభవం కోసి పడేస్తావు, నా వల్ల కాదు, నీ కాలు పొక్కుతా, నన్ను వదిలేసేయి, డబ్బులు నీకేమంటే ఇస్తా అన్న. లేదు నువ్వే కావాలన్నాడు. నేనేమన్నా తెలుసా, ఎట్టా దేవుడు దీవించడుగా. వీళ్ళ ప్రార్థన ప్రకారం 2 మంచి ఇల్లు కావాలా, మంచి కారు కావాలా, మంచి పిల్లలు, వెల్ సెటిల్ కావాలా, పైసలు కావాలా, ప్రాపర్టీ కావాలన్నాడు. ఎట్టా మనం చదువుకున్నది 7, మనం మహా అంటే 20,000 జీతం ఎత్తాడు. ఇవన్నీ రావాలంటే కష్టం, అంతేనా? నా దేవుడు అద్భుతం చెప్పనా, ఆఫ్టర్ 7 ఇయర్స్ 1.5 కోటి ఇల్లు ఇచ్చిండు. ఆమేన్. 3 కార్లు ఇచ్చిండు. ఆమేన్. కొత్త బుల్లెట్ ఇచ్చిండు. ఆమేన్. హల్లెలూయా. ఆ కారు అది ఆ తమ్ములో నిలబడ్డది. 17 లక్షల కారు. 3 రూపాయల సైకిల్ పంచర్లు వేసుకునేది బతుకుని దేవుడు 17 లక్షల కారులో ఈ ఊరికి తీసుకొచ్చిండా లేదా? పాసిపోయిన అన్నం తిన్న నన్ను ఇవాళ దైవజనుడు మిల్టన్ గారి కొడుకు మా విక్టర్ అన్న ఇంట్లో పంచభక్షాలు అంటారు కదా, భోజనాలు, చికెను, మటను, మరి ఇంకా నానా రకాలతో భోజనం పెట్టాడు. సార్ నేను గాడిదని సార్, కానీ నా యేసుని ఎప్పుడైతే ఎక్కించుకున్నానో నాకు విలువ వచ్చింది సార్. హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పట్లు. నేను పాపముతో కట్టబడ్డ నన్ను నా దేవుడు విప్పి ఆయన నా మీద వెక్కినాక ఈరోజు నాకు ఆశీర్వాదం సార్, నాకు విలువ సార్. ఒకప్పుడు తాగుబోతునే, ఒకప్పుడు తిరుగుబోతునే, ఒకప్పుడు చైన్ స్మోకర్నే, ఇప్పుడు బైబిల్ పట్టుకొని వ్యభిచారం చెయ్యనా, బూతులు మాట్లాడినా, సిగరెట్లు తాగనా, నా క్రీస్తుని వ్యభిచారిగా పరిచయం చేయనా? హల్లెలూయా. ప్లీజ్ ఓపెన్. మీ కాళ్ళు పట్టుకొని ఒక మాట చెప్తాను. యథార్థంగా ఈ రోజు నుంచి మీరు బతకడం స్టార్ట్ చేయండి. యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిమంతులుగా, నిందారహితులుగా ఉండడం స్టార్ట్ చేయండి. క్రీస్తు నన్ను ఏ రీతిగా దీవించాడో నాకంటే డబల్ మిమ్మల్ని దీవించబోతాడు. ఆమేన్. క్రైస్తవుడుగా ఎవడైనా బతుకుతాడు సార్, క్రీస్తులా బతికిన వాడే పరలోకం పోతాడు. ఆమేన్. నీకు పరలోకం గ్యారంటీ ఎప్పుడు? బాప్తిసం తీసుకున్నాక. కానీ పరిశుద్ధంగా జీవిస్తేనే ఎంట్రీ. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మరి డాడీ ఇంటర్నేషనల్ స్పీకర్, ఆయన హెచ్చరికలతో కూడిన వాక్యాన్ని మీరు ఇంజెక్ట్ చేసుకొని పరిశుద్ధంగా జీవిస్తే మీకు ఎవడు అడ్డు రాలేడిగా. ఆమేన్. మీ దీవెనలు ప్రభు అయిన యేసుక్రీస్తు దీవించడానికే మిమ్మల్ని ఈ రాత్రి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆమేన్. నేను చెప్పాను పాపంలో ఉన్నప్పుడు నా బ్రతుకు ఎలా ఉందో, పరిశుద్ధంగా ఉంటే ఎలా ఉందో. మీకు సింపుల్, పరిశుద్ధంగా జీవించడం స్టార్ట్ చేయండి. రాత్రి మీతో చెప్తున్నాను, బహుగా దీవిస్తాడు మిమ్మల్ని దేవుడు. మన దేవుడు మన రాజు పిల్లలం, మనం రాజులానే ఉండాలా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.